ఓకే, గుడ్ మార్నింగ్ అమ్మా. మనం లేజర్స్ గురించి నేర్చుకుంటున్నాం. సో లేజర్ సంబంధించిన ఫస్ట్ క్లాస్లో నేను ఏం చెప్పానంటే, అంటే ఒకసారి జస్ట్ ఒక 5 minutes రీక్యాప్ చేసి ఇవాళ మనం ఒక ఇంపార్టెంట్ ఎస్సే నేర్చుకున్నాం. రూబీ లేజర్ అంటే ఏంటి, ఓకేనా? అంటే రూబీ లేజర్ యొక్క కన్స్ట్రక్షన్, దాని యొక్క వర్కింగ్, ఓకేనా? మనకు బేసిక్స్ బాగా మనం స్టడీ చేసాం కాబట్టి ఇన్డెప్త్లో రూబీ లేజర్ అర్థం చేసుకోవడం చాలా సులువైన పని, ఓకేనా? సో మనం ఫస్ట్ లేజర్ గురించి ఏం నేర్చుకున్నాం అంటే లేజర్ యొక్క ఎక్స్ట్రాడినరీ ప్రాపర్టీస్, ఓకేనా? అంటే అంటే మీకు ఒక విధంగా నేను ఒక రెసిపీ నేర్పిస్తున్నట్టు లెక్క, ఒక స్వీట్ ఎలా తయారు చేయాలో నేర్పిస్తున్నాను. ఫస్ట్ క్లాస్లో ఏం చెప్పానంటే అసలు ఆ స్వీట్ ఎంత గొప్పది, అది ఎంత బాగుంటుంది, ఓకేనా? ఇలా ఉంటుంది దాని టేస్ట్ అన్నట్టు ఒక రకమైన హైప్ ఇచ్చాను. నెక్స్ట్ క్లాస్లో ఏం చెప్పాను, ఆ రెసిపీ తయారు చేయడానికి, ఆ స్వీట్ తయారు చేయడానికి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో చెప్పాను. నిన్న కూడా అంతే కదా, మనం ఫస్ట్ క్లాస్లో లేజర్ యొక్క ప్రాపర్టీస్ చెప్పాము. నెక్స్ట్ క్లాస్లో లేజర్ లైట్ని ప్రొడ్యూస్ చేయడానికి కావలసిన ఇంగ్రీడియంట్స్, ఓకేనా? అంటే ఏమి సంభవిస్తే, ఏమి జరిగితే ఒక పదార్థం నుంచి లేజర్ లైట్ వస్తుంది, ఓకేనా? ఇవాళ క్లాస్లో డైరెక్ట్గా మనం స్వీట్ తయారు చేసేద్దాం. స్వీట్ తయారు చేసేద్దాం అంటే నా ఉద్దేశం ఏంటి, రూబీ లేజర్ని ఉపయోగించి లేజర్ని మనం ప్రొడ్యూస్ చేద్దాం ఇవాళ, ఓకేనా? సో ఒకసారి చెప్పండి, లేజర్కు ఉన్న 3 ప్రత్యేకమైన ప్రాపర్టీస్ ఏంటో చెప్పండి ఎవరైనా. లేజర్కున్న 3 ప్రత్యేకమైన ధర్మాలు, దానివల్లే కదా. Highly directional, highly monochromatic, highly coherent. వెరీ గుడ్ సుమా, ఓకేనా? సో లేజర్ని సెలబ్రిటీగా చేసిన ప్రాపర్టీస్ అవి, ఓకేనా? తర్వాత సెలబ్రిటీగా మారడం కోసం ఆ సెలబ్రిటీని మనం ఇన్వైట్ చేయాలి అంటే కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఏంటి చెప్పండి, 2 ఇంపార్టెంట్ కండిషన్స్ ఉన్నాయి. అవి జరిగితే తప్ప లేజర్ అనే సెలబ్రిటీ మన దగ్గర రాదు. ఏంటవి? Population inversion and stimulated emission, sir. అబ్సల్యూట్లీ కరెక్ట్ అమ్మ చైతన్య. అంటే నేను ఇంత చెప్పాను కదా, లైట్ ఎప్పుడు వస్తుందంటే యాటమ్ డీఎగ్జైట్ అయినప్పుడు వస్తుంది, ఓకేనా? మామూలుగా యాటమ్ ఎలా డీఎగ్జైట్ అవుతుంది, ఏ ప్రాసెస్లో డీఎగ్జైట్ అవుతుంది యాటమ్? మామూలుగా Spontaneous emission. వెరీ గుడ్. Spontaneous emission. వెరీ గుడ్. చాలా సందర్భాల్లో ఆర్డినరీ జనరల్గా అయితే యాటమ్స్ ఎగ్జైట్ అవడం, డీఎగ్జైట్ అవడం కామనే, ఓకేనా? ఎగ్జైట్ అవుతాయి, తర్వాత మళ్ళీ 10⁻⁻8 సెకండ్స్ తర్వాత డీఎగ్జైట్ అయ్యి వచ్చేస్తాయి. సో ఆ ప్రాసెస్, ఆ డీఎగ్జైటేషన్ ఎలా జరుగుతుందంటే స్పాంటేనియస్గా జరుగుద్ది, ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేయరు, ఓకేనా? అలాంటి సందర్భంలో స్పాంటేనియస్ ఎమిషన్ జరిగితే వచ్చేది ఆర్డినరీ లైట్, ఓకేనా? అలా కాకుండా ఐన్స్టీన్ ఒక కొత్త ప్రతిపాదన చేశారు కదా మనకి, స్టిమ్యులేటెడ్ ఎమిషన్. ఆ పదం ఇంపార్టెంట్, చాలా ఎన్నిసార్లు చెప్పినా ఆ పదం గొప్పతనం తగ్గదండి. ప్రేరేపిత ఉద్గారం. ఆ డీఎగ్జైటేషన్ అనే ప్రాసెస్ని, అంటే ఎమిషన్ అనే ప్రాసెస్ని మనం గనక స్టిమ్యులేట్ చేయగలిగితే అద్భుతం జరుగుతుంది. ఏం జరుగుద్ది, ఒకే రకమైన ఫోటాన్స్ ఎమిట్ అవుతాయి, ఐడెంటికల్ ఫోటాన్స్, జిరాక్స్ కాపీ లాంటి ఫోటాన్స్ వస్తాయి. అంటే లైట్ ఎలా ఉంటుందంటే హైలీ డిసిప్లైన్డ్, ఒక మాటలో చెప్పాలంటే. సో దాన్ని ఏమంటాం మనం, లేజర్ లైట్ అంటాం. సో స్టిమ్యులేటెడ్ ఎమిషన్ అనేది ఖచ్చితంగా జరగాలి, అది జరిగితేనే లేజర్ లైట్ వస్తుంది, ఓకేనా? ఇంకోటి చెప్పామండి, ఇంకోటి చాలా ఇంపార్టెంట్. ఏంటది నేను చెప్పింది, ఇప్పుడు మన చైతన్య అంది కదా, పాపులేషన్ ఇన్వర్షన్, జనాభా తారుమారు. జనాభా తారుమారు అంటే ఎవరైనా చెప్పండి, ఏంటి జనాభా తారుమారు అవడం ఏంటి అక్కడ? ఏమ్మా, జనాభా తారుమారు అవడం అంటే ఏంటి? జనాభా ఎప్పుడు Atoms అనేవి గ్రౌండ్ స్టేట్ లో కాకుండా ఎగ్జైటెడ్ స్టేట్ లో ఎక్కువ ఉంటే దాన్ని పాపులేషన్ ఇన్వర్షన్ అంటారు. ఓకే, సుమా నువ్వు చెప్పమ్మా. సార్ ఆటమ్స్ అనేవి పంపింగ్ ప్రాసెస్ లో గ్రౌండ్ స్టేట్ నుంచి ఎగ్జైటెడ్ స్టేట్ కి పంపిస్తాం సార్. ఓకే, దాన్ని సింగిల్ బై సింగిల్ కాకుండా ఫస్ట్ ఆటమ్ పైకి వెళ్ళి అది మళ్ళీ గ్రౌండ్ స్టేట్ లోకి వచ్చేసరికి ఆటమ్ మళ్ళీ కిందకి వచ్చేస్తుంది సార్. అవునమ్మా. అలాంటి ప్రాసెస్ ని మనం మెటాస్టేబుల్ స్టేట్ నుంచి ఇంకా ఎక్కువ ఆటమ్స్ రీఎగ్జైట్ అవడం దాన్ని ఇన్వర్స్ పాపులేషన్ అంటాం. ఓకే, అంటే ఏం లేదు, ఇక్కడ ఒక్కసారి మీరు చెప్తున్నారు కానీ చిన్నగా తప్పు వస్తుంది ఇక్కడ. ఒకసారి క్లారిటీగా చెప్తాను వినండి.
ఆటమ్స్ జనరల్ గా అయితే ఏ స్టేట్ లో ఉంటాయి చెప్పండి? గ్రౌండ్ స్టేట్ సార్. వెరీ గుడ్. అంతే కదా, మనందరం కూడా అలాగే ఉంటాం. నార్మల్ గానే ఎక్కువ సందర్భాల్లో ఉంటాం. ఎక్కువ కోపం, ఎక్కువ బాధ ఇవన్నీ కూడా ఎప్పుడో ఒకప్పుడు వచ్చి వెళ్ళిపోతాయి లైట్ గా. ఓకేనా? సో ఆటమ్స్ అనేవి జనరల్ గా అయితే గ్రౌండ్ స్టేట్ లో ఉంటాయి. సో గ్రౌండ్ స్టేట్ పాపులేషన్ ఎక్కువగా ఉంటుంది జనరల్ గా. ఎందుకని? ఎక్కువ ఆటమ్స్ ఎందులో ఉంటాయి? గ్రౌండ్ స్టేట్ లో ఉంటాయి. ఓకేనా? ఎగ్జైటెడ్ స్టేట్ లో ఆటమ్స్ అసలు ఉండవా అంటే ఉండవని కాదు, కొన్ని ఉంటాయి. ఓకేనా? కానీ పాపులేషన్ జనరల్ గా ఎలా ఉంటుంది? గ్రౌండ్ స్టేట్ పాపులేషన్ ఎక్కువ ఉంటుంది, ఎగ్జైటెడ్ స్టేట్ పాపులేషన్ తక్కువ ఉంటుంది. జనరల్ గా ఉండేది అది. ఓకేనా? కానీ లేజర్ లైట్ రావాలి అంటే ఏం చెప్పాను నేను? ఈ జనాభా, ఈ పాపులేషన్ అనేది ఏమవ్వాలి? తారుమారు అవ్వాలి. తారుమారు అవడం అంటే సింపుల్, ఏముంది? ఇప్పుడు గ్రౌండ్ స్టేట్ లో తక్కువ ఆటమ్స్ ఉండి ఎగ్జైటెడ్ స్టేట్ లో ఎక్కువ ఆటమ్స్ ఉంటే కనుక ఆ విచిత్రమైన పరిస్థితిని జనాభా తారుమారు అంటారు, పాపులేషన్ ఇన్వర్షన్ అంటారు. ఓకేనా? అర్థమైంది కదా? జనాభా తారుమారు అవడం అంటే ఎగ్జైటెడ్ స్టేట్ లో ఆటమ్స్, ఇప్పుడు ఈ ఇమేజ్ చూడండి, ఇది ఎగ్జైటెడ్ స్టేట్, డాటెడ్ లైన్ తో ఉన్నది ఎగ్జైటెడ్ స్టేట్, కింద ఉన్నది గ్రౌండ్ స్టేట్. గ్రౌండ్ స్టేట్ లో ఎన్ని ఆటమ్స్ ఉన్నాయి? 2 ఉన్నాయి. ఎగ్జైటెడ్ స్టేట్ లో ఎన్ని ఉన్నాయి? 6 ఉన్నాయి. అదే 5 ఉన్నాయి. ఓకేనా? సో గ్రౌండ్ స్టేట్ లో కంటే ఎగ్జైటెడ్ స్టేట్ లో ఎక్కువ ఆటమ్స్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఈ డయాగ్రామ్ లో ఉన్న పరిస్థితిని మనం ఏమని చెప్పొచ్చు? పాపులేషన్ ఇన్వర్షన్ వచ్చింది అని చెప్పొచ్చు. ఓకేనా? పాపులేషన్ ఇన్వర్షన్ ఎందుకు ఖచ్చితంగా రావాలి? ఎందుకు రావాలి అంటే చెప్పాను కదా, ప్రతి దానికి నేను లాజిక్ చెప్తున్నాను, బ్లైండ్ గా చెప్పట్లేదు. జస్ట్ మీరు ఏదో ఫర్ ద హెక్ ఆఫ్ ఇట్ ఏదో అలా గుర్తుపెట్టుకోవడానికి కాదు, విత్ రీజన్ చెప్తున్నాను. ఇప్పుడు లైట్ ఎప్పుడు వస్తుంది? ఎగ్జైటెడ్ స్టేట్ లో ఉన్న యాటమ్ గ్రౌండ్ స్టేట్కి వచ్చినప్పుడే కదా లైట్ వచ్చేది. సో మనకు ఫోటాన్స్ రావాలి అంటే ఎగ్జైటెడ్ స్టేట్ లో ఎక్కువ యాటమ్స్ ఉండాలి, అంతే కదా? ఎగ్జైటెడ్ స్టేట్ లో ఎక్కువ యాటమ్స్ ఉన్నప్పుడే అవి కిందకు వచ్చినప్పుడు మనకి ఎక్కువ ఫోటాన్స్ వస్తాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇమేజ్ లో ఎగ్జైటెడ్ స్టేట్ లో 5 ఆటమ్స్ ఉన్నాయి, అవి డీఎగ్జైట్ అయినప్పుడు ఎన్ని ఫోటాన్స్ వస్తాయి? 5 ఫోటాన్స్ వస్తాయి. ఓకేనా? అంటే పాపులేషన్ ఇన్వర్షన్ జరగడం వల్ల అడ్వాంటేజ్ ఏంటి? దేర్ విల్ బి మోర్ నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ఇన్ ద ఎగ్జైటెడ్ స్టేట్. సిన్స్ దేర్ ఆర్ మోర్ నెంబర్ ఆఫ్ ఆటమ్స్ విచ్ ఆర్ ఇన్ ఎగ్జైటెడ్ స్టేట్, వెన్ దే డీఎగ్జైట్, అవి డీఎగ్జైట్ అయినప్పుడు ఇట్ ప్రొడ్యూసెస్ మోర్ నెంబర్ ఆఫ్ ఫోటాన్స్, అంటే ఎక్కువ సంఖ్యలో ఫోటాన్స్ వస్తాయి. ఓకేనా? సో పాపులేషన్ ఇన్వర్షన్ ఖచ్చితంగా రావాలి. అయితే ఇంకో పాయింట్ చెప్పాను, పాపులేషన్ ఇన్వర్షన్ రావడానికి ఒక పెద్ద తలపోటు ఉంది. ఏంటి? మామూలుగా అయితే పాపులేషన్ ఇన్వర్షన్ రాదండి. ఎందుకు రాదు చెప్పండి? ఎందుకంటే ఎగ్జైటెడ్ స్టేట్ లోకి వెళ్ళినప్పుడు ఆటమ్ అనేది 10⁻⁻8 సెకండ్స్ లో గ్రౌండ్ స్టేట్ కి వచ్చేస్తుంది సార్. అంటే సో మనం అందుకే రాదు సార్. ఒక్కో యాటమ్ ని పంప్ చేసుకుంటూ వెళ్తాం కదా నెమ్మది నెమ్మదిగా. ఒక యాటమ్ ని పంప్ చేసి పైకి పంపిస్తావు, రెండో యాటమ్ ని పంప్ చేద్దాం అనేటప్పటికి ఏమవుతుంది? ఫస్ట్ ఆటమ్ గ్రౌండ్ ఫస్ట్ ఆటమ్ అనేది గ్రౌండ్ స్టేట్ కి వచ్చేస్తుంది. కాబట్టి ఆటమ్స్ ఈ ఎగ్జైటెడ్ స్టేట్ లో ఎక్కువ కాలం ఉండవు కాబట్టి వాటి పాపులేషన్ పెరిగే ఛాన్స్ ఉండదు. ఓకేనా? కానీ మనకి దేవుడిచ్చిన వరం లేకపోతే మీ అదృష్టం, కొన్ని ఆటమ్స్ కి కొన్ని ప్రత్యేకమైన ఎనర్జీ లెవెల్స్ ఉంటాయి. వాటిని ఏమంటారు? మెటా స్టేబుల్ ఎనర్జీ లెవెల్స్ ఆర్ మెటా స్టేబుల్ స్టేట్స్ అంటారు. వాటి యొక్క లైఫ్ టైమ్ ఎగ్జైటెడ్ స్టేట్ మీద కొంచెం ఎక్కువ ఉంటుంది. ఓకేనా? సో మనకి ఇప్పుడు టైం దొరికింది, ఇప్పుడు మనం ఏం చేయొచ్చు? ఈ టైంలో ఒక్కో యాటమ్ని, గ్రౌండ్ స్టేట్లో ఉన్న యాటమ్స్ని ఏమవచ్చు, ఒకదాని తర్వాత ఒకటిని పంపింగ్ చేసి ఎగ్జైటెడ్ స్టేట్లో పెట్టచ్చు. ఓకేనా? అంటే మెటాస్టేబుల్ స్టేట్లో పెట్టచ్చు. ఓకేనా? ఇప్పుడు ఏమవుతాయి? ఇవన్నీ మెటాస్టేబుల్ స్టేట్లో అక్యూములేట్ అవుతాయి కదా, దుమ్ము కొడతాయి కదా, అప్పుడు అవన్నీ ఒకేసారి కిందకు వస్తాయి స్టిమ్యులేటెడ్ ఎమిషన్ అనే ప్రాసెస్లో. అప్పుడు మనకి ఫోటాన్స్ ఎక్కువ సంఖ్యలో వస్తాయి అన్నమాట. ఓకేనమ్మా? సో ఇదండి, నాకు వీలైనంత వరకు మ్యాక్సిమం ట్రై చేస్తా బెస్ట్గా చెప్పడానికి. మీకు ఇప్పటికీ ఇంకేమైనా డౌట్స్ ఉంటే నన్ను కాల్ చేయండి, నేను మళ్ళీ క్లారిటీ ఇస్తాను. ఓకేనా? సో ఇవాళ మనం డైరెక్ట్గా రూబీ లేజర్లోకి వెళ్దాం. ఓకేనా? ఓకే, రూబీ అనే పదం ఎవరైనా విన్నారా చెప్పండి ఈ క్లాస్లో? రూబీ. కెంపు సార్. వెరీ గుడ్. ఎవరమ్మా చెప్పింది? దుర్గమ్మ సార్. వెరీ గుడ్. రూబీ అంటే కెంపు అంటారు. ఇప్పుడు కెంపుల హారం అంటారు కదా, ఇప్పుడు మనకు జ్యోతిష్యులు చెప్తారు కదా, ఏదో కెంపులా ఉన్న హారం వేసుకుంటే నీ భవిష్యత్తు మారద్దని అది ఇది చెప్తారు కదా. ఓకేనా? నేను ఒక్కటి ఖచ్చితంగా చెప్పగలను, రూబీ కెంపు అనేది నీ భవిష్యత్తును మారుస్తుందో లేదో తెలియదు, కానీ ఆ రూబీని ఉపయోగించి మైమన్ అనే శాస్త్రవేత్త 1960లో ఒక అద్భుతం చేశాడు. ఏం చేశాడు?
ఆ రూబీతో ఒక లేజర్ని తయారు చేశారు. ఇప్పుడు మనం నేర్చుకునేది అదే, ఎస్ఏ క్వశ్చన్ అమ్మాయి, చాలా జాగ్రత్తగా వినండి, ఓకేనా. రూబీ లేజర్, ఓకేనా. సో రూబీ లేజర్ అంటే, రూబీ అంటే తెలుస్తుంది కదా, కెంపు. మీరు గూగుల్ చేస్తే పింక్ కలర్ లో ఉంటాయి ఆ రాళ్ళు, ఓకేనా. ఆ రూబీ అనే ఒక రాడ్ ఒకటి తీసుకొని ఆయన దాంతో ఫస్ట్ టైం లేజర్ని తయారు చేశాడు. ఎప్పుడు? 1960లో, ఓకేనా. 1960 అంటే ఆల్మోస్ట్ చూడండి 60 ఇయర్స్ అయిపోయింది. ఇంకా అడ్వాన్స్డ్గా లేజర్స్ వచ్చేసినాయి, కానీ ఫస్ట్ టైం కనుక్కున్న లేజర్ కాబట్టి దీన్ని మనకు సిలబస్లో ఉంచారు, ఓకేనా. తర్వాత రూబీ లేజర్ అనేది, ఆ రూబీ అనేది సాలిడా లిక్విడా చెప్పండి, కెంప్ అనేది గ్యాసా? సాలిడ్ సార్. కదా, ఈజీగా సాలిడ్. తెలిసిపోద్ది కదమ్మా ఈజీగా. సో రూబీ అనేది సాలిడ్ కాబట్టి ఇది ఏ లేజర్ అనాలి? దీన్ని సాలిడ్ స్టేట్ లేజర్ అనాలి, ఓకేనా. అంటే లేజర్స్ లో రకాలు ఉంటాయమ్మా. మనం ఏ పదార్థం వాడుతున్నాం అనే దాన్ని బట్టి, సాలిడ్ ని వాడుతున్నామా, లిక్విడ్ ని వాడుతున్నామా, గ్యాసా, లేకపోతే సెమీ కండక్టరా, లేకపోతే ఇంకా రకాలు ఉంటాయిలేండి, డై లేజర్ అనా. సో ఇది మనం నేర్చుకునే ఇప్పుడు రూబీ లేజర్ ఎందులోకి వెళ్తుంది? సాలిడ్ స్టేట్ లేజర్, ఓకేనా. అది 3 లెవెల్ లేజర్ ఎందుకు అయింది ఇవన్నీ తర్వాత చెప్తాను. అసలు ముందు రూబీ లేజర్ ఒక ఫోటో చూపిస్తాను చూడండి. ఓకే, ఇది రూబీ లేజర్ యొక్క కన్స్ట్రక్షన్ అన్నమాట, ఓకేనా. ఇప్పుడు మీకు లేజర్ని ప్రొడ్యూస్ చేయాలి అంటే ఒక పదార్థం కావాలి కదా. ఆ పదార్థం ఏంటి? ఇప్పుడు మనది ఏ పదార్థం ఇది చెప్పండి, ఇది ఏ లేజర్? ఇది రూబీ లేజర్. అందులో లేజర్ లైట్ వచ్చేది దేని నుంచి? రూబీ నుంచి. రూబీని ఎలా తీసుకుంటారంటే వాళ్ళు, మీకు కొన్ని ఇమేజెస్ చూపిస్తాను చూడండి. ఇదిగో ఇది యాక్చువల్గా మైమన్ అనే శాస్త్రవేత్త రూబీ లేజర్ని తయారు చేశారని చెప్పాను కదా, వాళ్ళు వాడిన సెటప్ ఇది. యాక్చువల్గా రియల్గా వాళ్ళు వాడిన సెటప్ ఇది. రూబీ రాడ్ ఎలా ఉంటుంది చూడండి, ఇలా ఉంటుందమ్మా. ఇందులో మనం ఏం తీసుకోవాలి? రూబీతో రూబీ రాడ్ ఒకదాన్ని తీసుకోవాలి. ఇది ఏ షేప్ లో ఉందో చూడండి, వెరీ గుడ్, సిలిండ్రికల్ షేప్ లో ఉంది, ఓకేనా. దీని మెజర్మెంట్ ఎలా ఉంటుందంటే, మీకు ముందు మామూలుగా ఎక్స్ప్లెయిన్ చేసి తర్వాత నోట్స్ కూడా చూపిస్తానమ్మా, ఓకేనా. నోట్స్ యాజ్ గా ఇవే పాయింట్స్ ఉంటాయి, ముందు జనరలైజ్డ్ గా నేర్చుకుని తర్వాత నోట్స్ చదివి వినిపిస్తాను, ఓకేనా. సో ఇది ఒక సిలిండ్రికల్ షేప్ లో ఉన్న ఒక రాడ్. దీని పొడవు ఎంత ఉంటుందంటే, నేను మెజర్మెంట్స్ కూడా ఇవన్నీ మధ్యలో అడుగుతుంటారు, జాగ్రత్తగా వినండి. లెంగ్త్ ఎంత ఉంటుందంటే 10 సెంటీమీటర్స్ ఉంటుంది. అంటే మీరు చూడండి, యాక్చువల్గా పెద్దదేం కాదు, ఇది చిన్నదే. 10 సెంటీమీటర్లు అంటే చిన్న స్కేల్ కంటే ఇంకా చిన్నది, ఓకేనా. సో 10 సెంటీమీటర్ల పొడవు ఇది. దీని యొక్క క్రాస్ సెక్షన్ ఎలా ఉంటుంది? ఒక సర్కిల్ షేప్ లో ఉంటుంది కదా. దాని డయామీటర్ ఎంత ఉంటుంది అంటే 1 సెంటీమీటర్ ఉంటుంది. సో ఓకేనా. ఇందులో మనం తీసుకున్న పదార్థం ఏంటి ఇప్పుడు చెప్పండి? రూబీ రాడ్ తీసుకోవాలి, సిలిండ్రికల్ షేప్లో 10 సెంటీమీటర్స్ లెంగ్త్, 1 సెంటీమీటర్ డయామీటర్ ఉన్న ఒక రూబీ రాడ్ తీసుకోవాలి. అసలు రూబీ అంటే ఏంటి కెమికల్గా? ఓకేనా, రూబీ అంటే ఏంటో చెప్పనా కెమికల్గా. అసలు రూబీ అంటే ఏంటంటే, మామూలుగా మనం కెంపు అంటాం, అసలు ఏంటి కెమికల్గా అది ఏంటంటే, రూబీలో ఉండేది ఏంటంటేనమ్మా, రూబీ అంటే యాక్చువల్గా అల్యూమినియం ఆక్సైడ్ క్రిస్టల్. ఓకేనా, రూబీ అంటే ఏంటి? అల్యూమినియం ఆక్సైడ్. కెమికల్గా ఏమన్నా రాయాలి? Al2O3 అంటారు, Al2O3. కాకపోతే దీనికి ఒకటి యాడ్ అవుతుంది ఇక్కడ. ఏంటి? అల్యూమినియం ఆక్సైడ్ని రూబీ అనరు. అల్యూమినియం ఆక్సైడ్ క్రిస్టల్కి క్రోమియం అయాన్స్ యాడ్ చేస్తే అప్పుడు ఫామ్ అయ్యేదాన్ని రూబీ అంటారు. అర్థమైందమ్మా? ఏం చేయాలి చెప్పండి? అల్యూమినియం ఆక్సైడ్ క్రిస్టల్కి ఏం కలపాలి? క్రోమియం అయాన్. ఇప్పుడు మీకు స్టెయిన్లెస్ స్టీల్ అంటారు, ఐడియా ఉంది? ఇప్పుడు మన ఇంట్లో నీటి మంచినీళ్ళు పట్టుకునే బిందు ఉంటుంది కదా, దాన్ని స్టెయిన్లెస్ స్టీల్తో తయారు చేస్తారు, అంతే కదా. స్టెయిన్లెస్ స్టీల్కి మామూలు స్టీల్కి తేడా చెప్పండి ఎవరైనా. ఆ పేరు చూడండి, స్టెయిన్లెస్ స్టీల్ అంటే మామూలు స్టీల్ ఏమవుతుంది? ఆక్సిడేషన్ జరిగి తుప్పు పట్టి కొన్నాళ్ళకి చెడిపోతుంది, అంతే కదా. ఆక్సిడైజ్ అవుతాయి కదా, తెలుసు కదా. మెటల్స్ అట్మాస్ఫియర్లో ఉన్న ఎయిర్తో మెటల్స్ ఏమవుతాయి? ఆక్సిడైజ్ అవుతాయి. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తున్నాం మనం? ఎవరు స్టీల్ కొంటలేదు, స్టెయిన్లెస్ స్టీలే కొంటున్నారు. స్టెయిన్లెస్ స్టీల్కి తేడా ఏంటో తెలుసా ఎవరికైనా? ఏం చేస్తారంటేనమ్మా, మామూలుగా స్టీల్కి పైన క్రోమియం కోటింగ్ వేస్తారు. క్రోమియం కొన్న గొప్ప టాలెంట్ ఏంటంటే, అది అది ఆక్సిడేషన్ జరగకుండా చూస్తుంది. ఇట్ ఈస్ రెసిస్టెంట్ టు ఆక్సిడేషన్. సో ఇప్పుడు స్టీల్ పైన క్రోమియం లేయర్ వేసినప్పుడు ఏమవుతుందంటే,
అదేం చేస్తుంది, ఆక్సిడేషన్ జరగకుండా చూస్తుంది కదా. అందువల్ల ఏమవుతుంది, మీకు స్టెయిన్లెస్ స్టీల్ అంత తొందరగా తుప్పు పట్టదు, రస్టింగ్ ఉండదు. ఓకేనా. సో క్రోమియం గురించి అర్థం. ఇప్పుడు మనం ఏం చేయాలి, అల్యూమినియం ఆక్సైడ్ క్రిస్టల్ తీసుకొని దానికి ఏమి యాడ్ చేయాలి, క్రోమియం అయాన్స్ యాడ్ చేయాలి. యాడ్ చేయడం అంటే ఎక్కువ యాడ్ చేసేయడం కాదు, మీరు అసలు ఆశ్చర్యపోతారు. అల్యూమినియం ఆక్సైడ్కి క్రోమియం ఎంత యాడ్ చేయాలో తెలుసా, చాలా చాలా తక్కువ. ఎంతంటే 0.05%, అంటే కనీసం 1% కూడా కాదు క్రోమియం. ఓకేనా. ఎంత యాడ్ చేయాలి చెప్పండి, 0.05. అంటే అల్యూమినియం ఆక్సైడ్ తో పోలిస్తే క్రోమియం ఎంత ఉంటుంది, చాలా చాలా తక్కువ, 0.05% మాత్రమే ఉంటుంది. అంత క్రోమియం ని యాడ్ చేస్తే అప్పుడు ఫామ్ అయిన ఆ కాంపౌండ్ ని ఏమంటారు, రూబీ క్రిస్టల్ అంటారు, లేకపోతే రూబీ అంటారు. ఓకేనా. సో రూబీ అంటే ఫస్ట్ అర్థమైంది కదా. ఇప్పుడు మన లేజర్ లైట్ వచ్చే దేని నుంచి, ఈ రూబీ నుంచి వస్తుంది. ఓకేనా. తర్వాత మీకు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఇప్పుడు లేజర్ లైట్ దేని నుంచి వస్తుంది, ఇప్పుడు ఇందులో రెండు ఉన్నాయి కదా, అల్యూమినియం ఆక్సైడ్ ఒకటి ఉంది, ఎక్కువ ఉండదు అదే కదా. మనం లైట్గా ఏం యాడ్ చేసాం, క్రోమియం యాడ్ చేసాం. మరి దీని నుంచి లేజర్ వస్తుందా, క్రోమియం నుంచి లేజర్ వస్తుందా అంటే క్రోమియం నుంచే లేజర్ వస్తుంది. అది గుర్తుపెట్టుకో. మనం తీసుకున్నప్పటికీ, అంటే అల్యూమినియం ఆక్సైడ్ మెజారిటీ అదే ఉన్నప్పటికీ కూడా మనం స్వల్ప మొత్తంలో యాడ్ చేసే క్రోమియమే ఇక్కడ హీరో. ఓకే. ఎందుకని, దాని నుంచే ఆ క్రోమియం యాటమ్స్ నుంచే లేజర్ వస్తుంది తప్ప అల్యూమినియం ఆక్సైడ్ నుంచి రాదు. ఓకేనా. అంటే ఇందులో యాక్టివ్ మీడియం అయితే చెప్పండి, యాక్టివ్ అంటే ఏంటి, క్రియాశీలక పదార్థం అంటారు. అంటే దేని నుంచి అయితే యాక్చువల్ లేజర్ లైట్ వస్తుందో దాన్ని యాక్టివ్ మీడియం అంటారు. ఓకేనా. ఇందులో యాక్టివ్ మీడియం ఏది చెప్పండి, క్రోమియం. దేని యాక్టివ్ మీడియం అనాలో అర్థమైందా. యాక్టివ్ అనే పదం దేనికి వాడాలి, దేని నుంచి అయితే లేజర్ లైట్ యాక్చువల్ గా ప్రొడ్యూస్ అవుతుందో దాన్ని యాక్టివ్ మీడియం అనాలి. సో ఇందులో యాక్టివ్ మీడియం అల్యూమినియం ఆక్సైడ్ కాదు, క్రోమియం. ఓకేనా. సో అర్థమైంది కదా. ఇప్పుడు మన హీరో ఇంట్రొడక్షన్ అయిపోయింది, దేని నుంచి అయితే లేజర్ లైట్ వస్తుందో దాని గురించి చెప్పేసాం. తర్వాత ఇప్పుడు ఈ ఇమేజ్ చూడండి ఒకసారి, ఇమేజ్ చూస్తే తెలుసుకోవాలి. ఇప్పుడు ఇందులో పింక్ కలర్ లో కనిపిస్తుంది చూసారమ్మా, పింక్ కలర్ లో ఇక్కడ రైట్ సైడ్ ఇలా వేవ్స్ చూపించాడు, ఆ పార్ట్ వదిలేదు, అది బయటకు ఉంటుంది, అది పట్టించుకోకండి. ఇక్కడ దీనికిను నా కర్సర్ కనిపిస్తుంది కదా, ఈ లెఫ్ట్ ఎండ్ కిను ఇక్కడ రైట్ ఎండ్ కి మధ్యలో పింక్ కలర్ లో కనిపిస్తుంది చూసారా రాడ్, అదే రూబీ రాడ్. అంటే ఇందులో ఏముంటాయి, ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఎక్కువ శాతం అల్యూమినియం ఆక్సైడ్, అక్కడక్కడ క్రోమియం యాటమ్స్ ఉంటాయి. ఓకేనా. దీని చుట్టూ ఒకటి కనిపిస్తుంది, ఏంటంటారు ఇది చెప్పండి, స్పైరల్ షేప్ లో, అంటే హెలికల్ షేప్ లో ఒకటి కనిపిస్తుంది కదా, ఏంటిది, పైన ఉంది కదా చూడండి, ఒక ల్యాంప్ ఇది, దాన్ని జెనాన్ ల్యాంప్ అంటారు. జెనాన్ ల్యాంప్. మన ఇంట్లో సిఎఫ్ఎల్ బల్బ్స్ ఉంటే కనుక మీకు ఐడియా ఉంటుంది. సిఎఫ్ఎల్ బల్బ్స్ ఎలా ఉంటాయి, ఇలా హెలికల్ షేప్ లో తిరిగి ఉంటాయి, స్పైరల్ షేప్ లో ఉంటాయి. అలాంటి ఒక బల్బ్ ఇది. ఓకేనా. దీని నుంచి ఏమొస్తుంది, జెనాన్ ల్యాంప్ కదా, దీని నుంచి వైట్ లైట్ వస్తుంది. ఓకేనా. సార్ ఈ ల్యాంప్ తో పనే ఉంది, మనకి లైట్ వచ్చేది దేని నుంచి, లేజర్ వచ్చేది దేని నుంచి, ఈ రూబీ నుంచి వస్తుంది కదా, ఈ పింక్ కలర్ లో ఉన్న రాడ్ నుంచి లేజర్ లైట్ వస్తుంది. మరి చుట్టూ ఈ ల్యాంప్ ఎందుకు పెట్టారు సార్ అంటే చెప్పండి, ఎవరైనా గెస్ చేయండి, ఈ ల్యాంప్ యొక్క ఆవశ్యకత ఏంటి. మనము ఫోటాన్స్ ని పంపిస్తామన్నాం కదా సార్, ఆ లైట్ నుంచి ఫోటాన్స్ ని పంపిస్తాం. నువ్వు ఆలోచించే పద్ధతి కరెక్ట్ గానే ఉంది, కానీ ఈ విషయంలో అది కాదు. మీకు ఒక విషయం చెప్పాను నేను, లేజర్ ప్రొడ్యూస్ అవ్వాలి అంటే పాపులేషన్ ఇన్వర్షన్ జరగాలి అని చెప్పాను లేదా. పాపులేషన్ ఇన్వర్షన్ అంటే ఏంటి, గ్రౌండ్ స్టేట్ లో ఉన్న యాటమ్స్ ని మనం ఎక్కడికి పంపించాలి, ఎగ్జైటెడ్ స్టేట్. ఎగ్జైటెడ్ స్టేట్లకి. ఏంటి, ఏదైనా స్పీకర్ మైకో పట్టుకొని యాటమ్స్ మీరందరూ చూసారా, హై స్కూల్లో రమ్మంటే అసెంబ్లీకి రమ్మని అనౌన్స్ చేస్తారు కదా, మీరు అందరు ఇక్కడికి వచ్చేయంటే పిల్లలు వచ్చేసినట్టు యాటమ్స్ అన్నిటిని, క్రోమియం యాటమ్స్ ఇప్పుడు ఎక్కడికి వెళ్ళమని చెప్పాలి మనల్ని, క్రోమియం యాటమ్స్ ని మనం ఎక్కడికి వెళ్ళమని చెప్పాలి, నుంచి ఎగ్జైటెడ్ స్టేట్కి వెళ్ళిపోమని చెప్తే వెళ్ళిపోతాయి అవి వెళ్ళిపోతాయి చెప్పండి, వాటంతటా వెళ్ళవు సార్. వెళ్ళవు కదా. మీకు చెప్పిన విషయమే, ఎప్పుడు యాటమ్స్ లో ఎనర్జీ స్టేట్ లోనే ఉంటాయి, వాటిని హై ఎనర్జీలోకి పంపాలంటే మనం పంపాలి వాటిని. ఓకేనా. అందుకే నేను ఏమంటున్నాను, ఆ ప్రాసెస్ ఏమంటున్నాను, పంపింగ్ అంటున్నాను. ఓకేనా. పంపింగ్ అంటే ఏం చేయాలి చెప్పండి, ఇప్పుడు క్రోమియం యాటమ్స్ ని గ్రౌండ్ స్టేట్ నుంచి ఎగ్జైటెడ్ స్టేట్ కి పంపాలి అంటే నేను ఏమి ఇవ్వాలి, లైట్ గానీ ఎనర్జీ గానీ ఎనర్జీ ఇవ్వాలి, సింపుల్ గా.
ఆ ఎనర్జీని ఎవరిస్తారు? ఇదే ఇస్తుంది. నేను చూపించాను చూసారా, ఈ ల్యాంప్, జెనాన్ ల్యాంప్, ఈ ల్యాంప్ నుంచి లైట్ వస్తుంది కదమ్మా, ఆ లైట్ ఎనర్జీని ఎవరు తీసుకుంటారు? క్రోమియం ఆటమ్స్ తీసుకొని గ్రౌండ్ స్టేట్ నుంచి ఎక్కడికి వెళ్తాయి అవి? స్టేట్ కి, ఎక్సైటెడ్ స్టేట్ లో. ఎగ్జైటెడ్ స్టేట్ కి. అంటే పంపింగ్ చేస్తాయి. ఇక్కడ పంపింగ్ ఎలా జరిగింది అనమాట? పంపింగ్ చేసేది ఎవరు? ఈ ల్యాంప్ అన్నమాట. ఓకేనా? సో దీన్ని ఆప్టికల్ పంపింగ్ అంటారు. అంటే లైట్ తీసుకుని అవి పైకి వెళ్తున్నాయి కాబట్టి దిస్ ఇస్ కాల్డ్ ఆప్టికల్ పంపింగ్. ఈ ఆప్టికల్ పంపింగ్ ఎందుకు అవసరం అంటే పాపులేషన్ ఇన్వర్షన్ రావడం కోసం. ఓకేనా? క్లారిటీ వచ్చింది కదా? ఇంకొక పార్ట్ ఉంది. ఇప్పుడు ఈ రూబీ రాడ్ కానీ దాని చుట్టూ ఉన్న ల్యాంప్ కానీ ఎందులో ఉన్నాయి? ఒక ఎన్క్లోజర్ లో ఉన్నాయి కదా, ఒక ఒక సీల్డ్ ఎన్క్లోజర్ లో ఉన్నాయి. ఇక్కడ ఒక ముఖ్యమైన పార్ట్ ఉంది, చెప్తాను చూడండి. ఇక్కడ ఈ రూబీ రాడ్కి 2 చివర్లు ఉన్నాయి కదా, ఒక ఎండ్ ఏమైంది చూడండి, ఒక ఎండ్ కంప్లీట్ గా క్లోజ్ చేస్తారు. అంటే ఇక్కడ రాశారు చూసారా, 100% రిఫ్లెక్టివ్ మిర్రర్. అంటే లైట్ వచ్చి ఈ మిర్రర్ మీద పడితే ఏమవుతుంది? 100% వెనక్కి వచ్చేస్తుంది. అంటే లైట్ ఈ ఎండ్ నుంచి బయటికి రాలేదు. ఓకేనా? అంటే ఈ ఒక ఎండ్ ఏం చేస్తారు? పూర్తిగా రిఫ్లెక్ట్ అయ్యేలా చేస్తారు. ఓకేనా? ఈ రెండో చివర చూడండి, ఇప్పుడు ఇక్కడ నుంచి ఏం బయటకు వస్తున్నట్టు చూపిస్తున్నాడు వాడు. ఇక్కడ నుంచి ఇప్పుడు ఈ చివరి నుంచి లేజర్ ఏం రావట్లా, మీరు అబ్జర్వ్ చేయండి డయాగ్రామ్ లో. ఈ చివరి నుంచి వేవ్స్ వస్తున్నాయి కదా, అంటే లేజరే కదా ఇది. అంటే ఇదేంటిది? 100% రిఫ్లెక్టివ్ కాదు. కింద రాశాడు చూడండి, 95% రిఫ్లెక్ట్ చేస్తుంది, ఒక 5% మాత్రం లైట్ బయటకు వస్తుంది ఇందులో. ఓకేనా? అర్థమైందమ్మా? రూబీ రాడ్ సిలిండ్రికల్ షేప్ లో ఉంటుంది కదా, సిలిండ్రికల్ షేప్ కి లెఫ్ట్ ఎండ్ రైట్ ఎండ్ ఉంటాయి కదా 2. ఈ చివరేమో ఏం చేస్తారు చెప్పండి? లెఫ్ట్ హ్యాండ్ ఏం చేస్తారు? పూర్తిగా బ్లాక్ చేస్తారు. దీనిలోంచి లైట్ రిఫ్లెక్ట్ అయ్యి లోపల లైట్ ప్రొడ్యూస్ అవుతుంది కదా, ఆ లైట్ లోపలే నుంచి ఇక్కడ తగ్గి పడితే ఏమవుతుంది? మళ్ళీ వెనక్కి వచ్చేస్తుంది. అంటే 100% లైట్ రిఫ్లెక్ట్ అవుతుంది, ఇందులోంచి లైట్ బయటికి రాదు. ఓకేనా? మరి అసలు బయటికి రాకుండా కుదరదు కదా, ఎటో ఒకటి బయటికి రావాలిగా లేజర్ లైట్. ఈ రైట్ సైడ్ ఉన్న ఏం చేస్తారు? ఈ పార్ట్ ని 100% రిఫ్లెక్షన్ కాకుండా 95% మాత్రం రిఫ్లెక్ట్ అయ్యేలా చేస్తారు. అంటే 5% ఏమవుద్ది? 5% ఏమవుద్ది? బయటకు వస్తుంది కదా. మరి లేజర్ లైట్ ప్రొడ్యూస్ అయిన తర్వాత బయటికి రావాలి కదా. నేను చెప్పేది ఏంటి, ఎటు నుంచి బయటకు వస్తుంది అంటే ఈ చివరి నుంచి బయటికి రాకుండా ఏమవుతుంది? ఈ రైట్ సైడ్ ఎక్కడైతే 95% రిఫ్లెక్టివ్ మిర్రర్ పెట్టారో అటు నుంచి బయటకు వస్తుంది. ఓకేనా? అర్థమైంది కదా అది. సో దీంతో మనం కన్స్ట్రక్షన్ చెప్పేసినట్టే లెక్క. అదే ఈ స్విచ్, పవర్ సప్లై ఇవన్నీ దేనికైనా ఉంటాయి కదమ్మా. మనం పవర్ సప్లై ఎందుకని? ల్యాంప్ ఆన్ చేయాలి కదా, దానికి పవర్ సప్లై. స్విచ్ ఒకటి. ఓకేనా? లేజర్ బయటికి రావడానికి ఒక ట్యూబ్ లాంటిది పెట్టారు ఇక్కడ. ఓకేనా? ఓకేనా? ఇప్పుడు నేను కొన్ని క్వశ్చన్ అడుగుతాను, చెప్తారా? ఇది అయిపోతే అయిపోయినట్టే. జస్ట్ ఒక డయాగ్రామ్ ఉంది, వచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తే అయిపోద్ది. చెప్పండి. ఇప్పుడు రూబీ అంటే ఏమంటే చెప్పండి. అందులో అల్యూమినియం ఆక్సైడ్, క్రోమియం అయాన్స్. క్రోమియం అయాన్స్ ఎంత పర్సెంట్ ఉంటాయమ్మా? 0.05%. ఓకే, ఇంతమంది రెస్పాండ్ అవుతున్నారంటే మీకు బాగానే అర్థమైంది. 0.05% మాత్రం క్రోమియం. ఇందులో హీరో ఎవరు ఈ రెండిట్లో? క్రోమియం సార్. క్రోమియం. హీరో అని ఎందుకు అన్నాము? యాక్చువల్ గా లైట్ వచ్చేది దేని నుంచి? క్రోమియం సార్. దాన్ని ఒక పేరుతో పిలుస్తారని చెప్పారు. ఏ పేరుతో పిలుస్తారు క్రోమియం ని? యాక్టివ్ మీడియం. క్రియాశీలక పదార్థం అంటారు తెలుగులో అయితే. ఓకేనా? అది ఫస్ట్ పార్ట్. రెండో పార్ట్, ఈ క్రోమియం ఆటమ్స్ ని పైకి పంప్ చేయడానికి మనకు ఎవరో ఒకరు కావాలి కదా. ఏం వాడాము ఇక్కడ చెప్పండి? పంపింగ్ కోసం దేని వాడాము? జీనాన్ ల్యాంప్. వెరీ గుడ్. జీనాన్ ల్యాంప్ నుంచి వచ్చే వైట్ లైట్ సహాయంతో క్రోమియం ఆటమ్స్ ఎగ్జైట్ అయ్యి పాపులేషన్ ఇన్వర్షన్ వస్తుంది. ఓకేనా? తర్వాత మీకు మూడో ముఖ్యమైన పాయింట్ ఏంటి? ఈ 2 చివర్లో ఒక చివరేమో పూర్తిగా బ్లాక్ చేస్తారు, 100% రిఫ్లెక్షన్. ఒక చివరేమో స్లైట్ గా లైట్ బయటకు వచ్చేలాగా అరేంజ్ చేస్తారు. ఓకేనా? ఇప్పుడు మీకు డయాగ్రామ్ చూపిస్తాను చూడండి. ఇందులో ఇమేజెస్ ఏమైనా ఉంటే ఇప్పుడే చూసేయండి. ఈ ఇమేజ్ అర్థమైంది కదమ్మా క్లియర్గా? ఓకే. ఈ ఇమేజ్ ఏంటి? నెట్ లో నేను సెర్చ్ చేసి పెట్టాను. యాక్చువల్ గా మైమన్ అనే శాస్త్రవేత్త ఏదైతే రూబీ లేజర్ తయారు చేశాడో ఆయన వాడిన ఇన్స్ట్రుమెంట్ ఎంత చిన్నగా ఉంది చూడండి, చాలా చిన్నది. యాక్చువల్ గా రూబీ రాడ్ మీకు ఐడియా రావడం కోసం పెట్టాను ఇది నెట్ లో. ఓకేనా?
ఇప్పుడు మనం ఇది ఒకసారి ఆపి నేను యాక్చువల్ నోట్స్లోకి వెళ్ళిపోతాను. మీరు ఈ క్లాస్ జాగ్రత్తగా వింటే మీరు మళ్ళీ పెద్ద చదవక్కర్లేదమ్మా. ఓకేనా, చాలా ఈజీగా అర్థమైపోతుంది. ఓకేనా, ఇప్పుడు ఆ డయాగ్రామ్ నేను ఏం చేశానంటే వర్డ్ లో సింప్లిఫై చేసి డ్రా చేశాను. ఇప్పుడు వర్డ్ కనిపిస్తుందా మీకు? ఓకే, ఆ డయాగ్రామ్ మనం వేయలేం కదా. సో మనం ఏం చేయాలి, ఇలాంటి సింప్లిఫైడ్ డయాగ్రామ్ వేయాలి. ఓకేనా, ఎవరో ఒకసారి మ్యూట్ చేయండి అమ్మా, నా వాయిస్ నాకు వినిపిస్తుంది. ఓకే, ఇందులో మధ్యలో ఉన్నది చూసారా, అది రూబీ రాడ్, రూబీ క్రిస్టల్. చుట్టూ కొంచెం బోల్డ్ గా గీసాను చూసారా, అదేంటది జినాన్ ల్యాంప్. ఒక చివరేమో పూర్తిగా బ్లాక్ చేశారు. ఇక్కడ ఈ రైట్ సైడ్ ఏమో చూసారా, లేజర్ బయటికి వచ్చేలాగా నేను యారోస్ వేసాను. ఇదంతా సర్క్యూట్. ఈ సర్క్యూట్ ఎందుకు, సింపుల్. జినాన్ ల్యాంప్ లోంచి లైట్ రావాలంటే మనం కరెంట్ పాస్ చేయాలి కదా, అందుకోసం ఈ సర్క్యూట్. కూలెంట్స్ ఎందుకు వాడతాం, మీకు ఏమవుతుంది చూడండి, ఒక బల్బు మనం చెడిపోయినప్పుడు దాన్ని ఎమ్మటే తీసి పట్టుకుంటే ఏమవుతుంది, బల్బు కాలుతుంది కదా, వేడెక్కుద్ది. జినాన్ ల్యాంప్ కూడా ఏంటి, అది కంటిన్యూస్ గా లైట్ ఎమిట్ చేస్తుంది కాబట్టి వేడెక్కేస్తుంది. సో ఆ వేడెక్కిన జినాన్ ల్యాంప్ కూల్ అవ్వడం కోసం మీకు ఏం చేస్తారు, కూలెంట్ అంటే వాటర్ లాంటి ఒక కూలెంట్ ని పంపిస్తారు, అంతకుమించి ఏం లేదు. అర్థమైందమ్మా? డయాగ్రామ్ చూసారు కదా, మధ్యలో ఉన్నది ఏంటి చెప్పండి, రూబీ రాడ్. దాని చుట్టూ బోల్డ్ గా వేసిందేమో జినాన్ ల్యాంప్. ఇక్కడ రాశాను చూసుకోండి, యారోస్ కూడా పెట్టాను. ఒక సైడ్ ఏమో లేజర్ రాదు, రెండో సైడ్ నుంచి మాత్రం లేజర్ వస్తుంది. కూలెంట్, దాన్ని కూల్ చేయడం కోసం కూలెంట్. ఇవన్నీ ఏంటి, బ్యాటరీ, రియోస్టాట్, ఇవన్నీ ఎందుకని, జినాన్ ల్యాంప్ ఆన్ చేయడం కోసం. ఓకేనా, సో ఇప్పుడు ఇక్కడ ఒక డయాగ్రామ్ ఉంది చూడండి, ఇదే మొత్తం అన్నిటికీ ఆధారం ఉంది. ఇదేంటిది, క్రోమియం అయాన్స్ యొక్క ఎనర్జీ లెవెల్ డయాగ్రామ్ ఇది. ఓకేనా, క్రోమియం అయాన్స్ యొక్క ఎనర్జీ లెవెల్స్ డయాగ్రామ్. మీకు చెప్పాను కదా, ప్రతి యాటమ్ కి కొన్ని ఎనర్జీ లెవెల్స్ ఉంటాయి. ఓకేనా, ఆ ఎనర్జీ లెవెల్స్ లోనే యాటమ్స్ ఉంటాయి, అంతేగాని అటు ఇటు ఉండవు, ఎక్కడ పడితే అక్కడ ఉండవు అవి. ఓకేనా, ఇందులో చూడండి చాలా సింపుల్. ఇది కింద ఉన్నది ఏంటిది, గ్రౌండ్ స్టేట్, దాన్ని ఏమనాలి, E1. ఓకేనా, ఇది క్లియర్ గా కనిపిస్తుందమ్మా, కొంచెం పెద్ద చేయను ఇంకా. ఇప్పుడు కనిపిస్తుందమ్మా? కనిపిస్తుంది సార్. సో ఇదేమో గ్రౌండ్ స్టేట్. E2, E3 ఇవేంటివి చెప్పండి, ఎగ్జైటెడ్ స్టేట్స్. ఓకేనా, తర్వాత E4 అనేది ఒకటి ఉంది. E4 కూడా ఎగ్జైటెడ్ స్టేటే, కాకపోతే ఇది మెటాస్టేబుల్ స్టేట్ ఇది. ఓకేనా, మెటాస్టేబుల్ స్టేట్ అంటే చెప్పాను కదా, దాని ఆయుష్ కొంచెం ఎక్కువ, దాని జీవితకాలం స్లైట్ గా ఎక్కువ ఉంటుంది. దేంతో పోలిస్తే, E2, E3తో పోలిస్తే E4 యొక్క ఆయుష్ కొంచెం ఎక్కువ. ఓకేనా, ఇప్పుడు క్రోమియం ఆటమ్స్ ఎక్కడ ఉంటాయి చెప్పండి మామూలుగా అయితే, క్రోమియం ఆటమ్స్ ఎక్కడ ఉంటాయండి? వెరీ గుడ్, E1 లో ఉంటాయి, ఈ గ్రౌండ్ స్టేట్ లో. ఓకేనా, ఇప్పుడు మనం ఏం చేస్తాం, జినాన్ ల్యాంప్ ఆన్ చేస్తాం. ఆన్ చేయగానే ఆ జినాన్ ల్యాంప్ నుంచి వైట్ లైట్ వస్తుంది. ఆ వైట్ లైట్ అంటే ఎనర్జీయే కదా. ఆ ఎనర్జీని క్రోమియం ఆటమ్స్ తీసుకొని గ్రౌండ్ స్టేట్ లో ఉన్న ఈ క్రోమియం ఆటమ్స్ ఎక్కడికి వెళ్తాయి చెప్పండి, గ్రౌండ్ స్టేట్ లో ఉన్న క్రోమియం ఆటమ్స్ జినాన్ లైట్ ని తీసుకొని ఎగ్జైట్ అవుతాయి. ఎక్కడికి, యారోస్ ఉన్నాయి కదండి, కనిపిస్తున్నాయి కదా, E2, E3. వెరీ గుడ్, E2 లోకి వెళ్తాయి, కొన్ని ఏమో E3 లోకి వెళ్తాయి. ఓకేనా, కానీ E2, E3 లెవెల్స్ ఏ లెవెల్స్ ఇవి, ఎగ్జైటెడ్ స్టేట్స్ కదా, వాటి ఆయుష్ చాలా చాలా తక్కువ. సో ఈ క్రోమియం ఆటమ్స్ ఇక్కడ ఉండలేవు. 10⁻⁻8 సెకండ్స్ తర్వాత అవి ఎక్కడికి వస్తాయి తెలుసా, E2 నుంచి E3 నుంచి, యారోస్ చూసారా, E2 నుంచి E3 నుంచి ఎక్కడికి వస్తాయి, E4కి వస్తాయి. ఓకేనా, మీకు డౌట్ రావచ్చు, సార్ జినాన్ ల్యాంప్ నుంచి లైట్ తీసుకొని క్రోమియం ఆటమ్స్ E1 నుంచి E2, E3కి వెళ్ళినాయి, అక్కడ దాకా బాగానే ఉంది సార్. E2, E3 నుంచి E4కి మరి ఎలా వస్తాయి సార్ చెప్పండి, ఎవరైనా ఎలా వస్తాయి? E2, E3లో ఉన్న క్రోమియం ఆటమ్స్ E4 లోకి ఎలా వస్తాయి చెప్పండి ఎవరైనా. మామూలుగా నేను ఏం చెప్పాను, ఒక యాటమ్ హయ్యర్ లెవెల్ నుంచి లోయర్ లెవెల్ కి ఎలా వస్తుందని చెప్పాను, పాపులేషన్
ఎనర్జీని ఎమిట్ చేస్తూ వచ్చింది సార్. వెరీ గుడ్. ఎనర్జీని ఎమిట్ చేసి వస్తుంది అంటే ఎనర్జీ అనేది కోల్పోవాలి. ఇట్ హ్యాస్ టు లూజ్ ఎనర్జీ, అంతే కదా. ఎనర్జీని జనరల్ గా ఎలా కోల్పోతుందని చెప్పాను నేను, లైట్ ఫామ్ లో. అంతే కదా. మరి అసలు మెయిన్ ప్రిన్సిపల్ అది కదా. డిఎక్సైట్ అయినప్పుడు లైట్ ఎమిట్ చేస్తుంది యాటమ్, ఓకేనా. కానీ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, ఇప్పుడు సూసైడ్ చేసుకోవాలంటే కొండ నుంచి దూకడం ఒకటే కాదు కదా మార్గం, చాలా మార్గాలు ఉంటాయి. నువ్వు ఇంట్లోనే కూర్చుని ఏదైనా పాయిజన్ తాగేయచ్చు, లేకపోతే ఇంకేదో చేయొచ్చు, ఓకేనా. అలాగే E2 E3లో ఉన్న యాటమ్స్ ఇప్పుడు E4 లోకి రావడానికి లైట్ ఎమిట్ చేయడం ఒక్కటే మార్గం కాదండి, దానికి చాలా మార్గాలు ఉంటాయి. ఇప్పుడు ఏమవుతాయి అంటే విచిత్రంగా దాన్ని ఏమంటారంటే లైట్ ఎమిట్ చేయకుండా వేరే పద్ధతుల్లో, ఓకేనా, వేరే పద్ధతుల్లో కూడా ఉంటాయి. దాన్ని రేడియేషన్ లెస్ ట్రాన్సిషన్ అంటారు. లైట్ ఎమిట్ చేయకుండా వేరే విధంగా ఎనర్జీని కోల్పోయి అవి ఎక్కడికి వస్తాయి చెప్పండి, ఎక్కడికి వస్తాయి? E4 లోకి వస్తాయి, ఓకేనా. E4 లో క్రోమియం ఆటమ్స్ అక్కడ సోఫా వేద్దామా చెప్పండి, ఒక సోఫా వేసి కూర్చోబెడదామా E4 దగ్గర. E4కి వచ్చినాయి కదా ఇప్పుడు మన గెస్ట్లు క్రోమియం ఆటమ్స్. గ్రౌండ్ స్టేట్ లోకి వచ్చేస్తుంది. కాదు, E4 లో కావలిస్తే మీరు ఒక పెద్ద సోఫా టీపాయ్ అన్ని వేసి పెట్టచ్చు అక్కడ, అక్కడ ఉంటాయి అవి. ఎందుకుంటాయి చెప్పండి? ఇప్పుడు నేను అనే పాయింట్ ఏంటంటేనమ్మా, E2 E3లో మీరు ఏదైనా సోఫా చైర్లు వేసి కూర్చోబెడతానంటే కూర్చుంటాయి అవి అక్కడ E2 E3లో? ఉండవు సార్. నో సార్. చెప్పాను కదా వాటి లైఫ్ టైం తక్కువ అని చెప్పాను కదా E2 E3ది, ఓకేనా. కానీ E4 లో నేను ఏం చెప్తున్నాను, మీరు కావలిస్తే పెద్ద చైర్లు సెటప్ వేసుకోండి, అక్కడ సోఫాలు వేసుకోండి, కూర్చుంటాయి యాటమ్స్. ఎందుకు కూర్చుంటాయి? స్టెబిలిటీ కోసం, స్టెబుల్ గా ఉంటాయి కదా సార్ అందులో. మీకు ఒక విషయం గమనించండి, ఇది తెలుసుకుంటే అయిపోయినట్టే డిస్కషన్. E2 E3లు అనేవి ఎగ్జైటెడ్ స్టేట్స్, వాటి లైఫ్ టైం 10⁻⁸ సెకండ్సే, చాలా చాలా తక్కువ. అక్కడ కూర్చోవు, కనీసం మంచినీళ్ళు కూడా తాగవు, వెళ్ళిపోతాయి అంతే. కొంతమంది గెస్ట్లు వస్తారు ఇంటికి, వాయు వేగంతో వస్తారు, వాళ్ళు ఎప్పుడు వస్తారు ఎప్పుడు వెళ్ళిపోతారు కూడా తెలియదు వాళ్ళకి, ఓకేనా. అలా ఉంటుంది. కానీ E4 అనేది ఎలాంటి ఎనర్జీ లెవెల్ చెప్పాను కదా, మెటా స్టేబుల్ స్టేట్, ఓకేనా. మెటా స్టేబుల్ స్టేట్ అంటే దాని ఆయుష్ కొంచెం ఎక్కువ. అంటే ఇప్పుడు గెస్ట్ ఏం చేస్తాడు, కొంచెం ఇంటికి వచ్చి మళ్ళీ అమ్మటే వెళ్ళిపోకుండా కాఫీ తాగి టిఫిన్ తిని వెళ్తాడు, అలాంటిది అన్నమాట. అంటే E4 అనేది అలాంటి ఎనర్జీ లెవెల్. సో క్రోమియం ఆటమ్స్ ఇక్కడ కొంచెం ఎక్కువసేపు ఉంటాయి, ఓకేనా. ఏమవుతుంది చెప్పండి, ఇప్పుడు మనం జెనాన్ ల్యాంప్ నుంచి వచ్చే లైట్ ని తీసుకొని ఆటమ్స్ ఏమవుతాయి క్రమేపీ ఒకటి ఎక్కడికి వెళ్తాయి చెప్పండి. ఇప్పుడు గ్రౌండ్ స్టేట్ లో 10 ఆటమ్స్ ఉన్నాయి అనుకోండి అమ్మా, ఏమవుతాయి నెమ్మదిగా ఎగ్జైటెడ్ స్టేట్ వెళ్తాయి సార్. డైరెక్ట్ గా. అంటే ముందు 10 ఆటమ్స్ లో ఒక ఆటమ్ E2 E3లోకి వెళ్తుందమ్మా, ఓకేనా. అక్కడి నుంచి ఎక్కడికి వస్తుంది, E4కి వచ్చి కాసేపు కూర్చుంటది అక్కడ, వెయిట్ చేస్తుంది. రెండో ఆటమ్, మూడో ఆటమ్, నాలుగో ఆటమ్. అంటే క్రమేపీ ఏమవుతుంది, ఈ xenon ల్యాంప్ వల్ల పంపింగ్ జరుగుతుంది కదా. పంపింగ్ జరగడం వల్ల గ్రౌండ్ స్టేట్ లో ఉన్న క్రోమియం ఆటమ్స్ అన్ని కూడా అల్టిమేట్ గా ఎక్కడికి వస్తాయి చివరికి అన్ని కూడా చెప్పండి? E4 లోకి వస్తాయి సార్. E4 అనేది కొంచెం స్టేబుల్ గా ఉండే స్టేట్ కాబట్టి ఇవన్నీ పైకి వెళ్ళేదాకా అవన్నీ అక్కడే ఉంటాయి. సో ఇప్పుడు పాపులేషన్ ఇన్వర్షన్ వచ్చిందా లేదా? ఎస్ సార్. దేనికి మధ్య పాపులేషన్ ఇన్వర్షన్ వచ్చింది? E1 కి E4 కి మధ్యలో. E1 పాపులేషన్ ఇప్పుడు తక్కువ, E4 పాపులేషన్ ఎక్కువ, ఓకేనా. ఇప్పుడు ఏం చేస్తాం, సామూహిక సూసైడ్ లాగా E4 లో ఉన్న ఈ క్రోమియం ఆటమ్స్ అన్ని కూడా ఒకేసారి దూకుతాయి. ఎక్కడికి దూకుతాయి? E1 లోకి దూకినప్పుడు ఏమవుతాయి, ఆటోమేటిక్ గా ఫోటాన్స్ వస్తాయి కదా, ఓకేనా. ఫోటాన్స్ వచ్చి ఆ ఫోటాన్స్ అన్ని ఎలా ఉంటాయి, పైగా అన్ని ఐడెంటికల్ గా ఉంటాయి. అది ఇక్కడ ఒకటి చెప్పడం మర్చిపోయాను. E4 నుంచి E1 కి రావడం అనేది ఎమిషన్. అది ఎలాంటి ఎమిషన్? అది స్టిమ్యులేటెడ్ ఎమిషన్. స్టిమ్యులేటెడ్ అంటే మనం ఏం చేయాలి, ఇప్పుడు ఒక లేజర్ లైట్ ని పంపించాలి ఇక్కడ, స్లైట్ ఒక ఫోటాన్ ని దీని దగ్గరికి పంపించాలి, ఓకేనా. మనం పంపించే ఫోటాన్ కూడా ఎలా ఉండాలి, దాని ఎనర్జీ ఎంత ఉండాలి? E4 కి E1 కి మధ్య ఎనర్జీ గ్యాప్ ఎంత ఉంటుందో అంత ఎనర్జీ ఉన్న ఫోటాన్ ని మనం దీని దగ్గరికి పంపిస్తే అప్పుడు E4 లో ఉన్న క్రోమియం ఆటమ్స్ అన్ని కూడా సేమ్ ఇలాంటి ఫోటాన్ని ఎమిట్ చేసి కిందకు వస్తాయి. అంటే మనకి ఏమొచ్చినాయి, ఇప్పుడు ఒకే రకమైన ఫోటాన్స్ వస్తాయి కదా, ఐడెంటికల్ ఫోటాన్స్ వస్తాయి. ఈ ఐడెంటికల్ ఫోటాన్స్ ఏమవుతాయి, ఎమ్మటే బయటకు వచ్చేస్తాయా చెప్పండి? నో సార్. మీకు ఇందాక అదే ఇప్పుడు చూపించాను చూసారా, పైకి వస్తుంది.
ఇప్పుడు ఈ రెండో ఎండ్ ఉంది కదా, ఇందులోంచి బయటకు వచ్చేస్తాయి అండి, అవి రావు కదా. ఏమవుతాయి అంటే 1 కాస్త 2 అయినాయి అమ్మ, 2 కాస్త 4 అవుతాయి, 4 8 అవుతాయి. మీకు ఒక పర్టికులర్ లెవెల్ ఉంటుంది, ఒక 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 1000 1,00,000 ఒక కౌంట్ ఉంటుంది అమ్మ. అంతకు మించితే తప్ప ఇవి బయటికి రాలేవు. అర్థమవుతుందా మీకు? ఆ 100 200 300 400 ఏమవుతాయి మరి, లోపలే ఉండిపోతాయి. అంటే లోపల చూడండి, ఇటువైపు ఇలా వెళ్తాయి అమ్మా, వెళ్ళినప్పుడు ఏమవుతాయి, ఇక్కడ రిఫ్లెక్ట్ అయ్యి మళ్ళీ వెనక్కి వస్తాయి. అలాగే రైట్ సైడ్ వెళ్ళినప్పుడు కూడా ఏమవుతుంది, ఇక్కడ కూడా రిఫ్లెక్ట్ అయ్యి వెనక్కి వచ్చేస్తాయి. అలా రిఫ్లెక్ట్ అయ్యి ఏమవుతాయి, లోపల లోపల ఏమవుతుందంటే వాటి సంఖ్య క్రమేపీ ఏమవుతుంది, పెరుగుద్ది సార్. అదే మనం ఈ ఇటువైపు ఈ ఎండ్ని మనం ఫ్రీగా వదిలేసాం అనుకోండి, నష్టం ఏంటి, 2 ఫోటాన్స్ వచ్చినాయి అనుకో, 2 ఫోటాన్స్ బయటకు వచ్చేస్తాయి. 2 ఫోటాన్స్ బయటకు వస్తే నువ్వేం చేయలేవు దాంతో. ఫోటాన్స్ ఎలా రావాలి, కుప్పలుగా ఎక్కువ నెంబర్లో బయటికి రావాలి. అలా రావాలి అంటే నువ్వు వాటిని ఒకసారి బయటకు వదలకూడదు. ఓకేనా? అది చూడండి, సినిమా థియేటర్ వదలగానే ఒకేసారి జనాలు బయటకు వస్తారు చూసారా, అలా రావాలి ఫోటాన్స్ బయటికి. ఓకేనా? అలా రావాలి అంటే నువ్వేం చేయాలి, ఇటువైపు రిఫ్లెక్ట్ అయ్యేలా సెటప్ పెట్టాలి. అదే చేశాను మనం. ఓకేనా? మరి ఎప్పుడు బయటకు వస్తాయి సార్ అలా అనంతంగా లోపల కొట్టుకుంటానే ఉంటాయంటే లేదు. ఒక పర్టికులర్ లెవెల్, ఒక 1000 ఫోటాన్స్ 10,000 ఫోటాన్స్ ఒక నెంబర్ ఉంటుంది. అంతకు రాగానే ఇక్కడ ఏమవుతుంది, ఇంకా అంతకు మించి మిర్రర్ ఆపలేదు. అప్పుడు ఏమవుతుంది, లేజర్ లైట్ ఒకేసారి బయటకు వస్తుంది అన్నమాట. ఓకేనా? సో అర్థమైందమ్మా చెప్పిన పాయింట్? అల్టిమేట్ గా చెప్పేది ఏంటి, జరిగేది ఏంటి, xenon ల్యాంప్ నుంచి వచ్చిన లైట్ ని తీసుకొని ఆటమ్స్ ఏమవుతాయి, E1 నుంచి ఎక్కడికి వెళ్తాయి, సార్ E2 E3 లో కూర్చుంటాయా కాసేపు, ఉండవు సార్. E4 లోకి వెళ్ళిపోతాయి. E4 దగ్గర వెయిట్ చేస్తాయా, వెళ్ళిపోతాయా? వెయిట్ చేస్తాయి సార్. వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చేదాకా వెయిట్ చేస్తాయి. గ్రౌండ్ స్టేట్ నుంచి అటు ఫ్రెండ్స్ వస్తాయి కదా, అవి వచ్చి E4 లో ఉండేదాకా అవి వెయిట్ చేస్తాయి. ఓకేనా? మనం ఇప్పుడు ఈ ప్రాసెస్ లో మనం ఎంటర్ అయిపోయి స్టిమ్యులేట్ చేస్తాం ఆ ఎమిషన్. ఓకేనా? ఒక ఫోటాన్ని పంపిస్తాం, అప్పుడు E4 లో ఉన్న క్రోమియం ఐటమ్స్ అన్ని కూడా స్టిమ్యులేటెడ్ ఎమిషన్కి లోన్ అయ్యి మనకి ఎక్కువ సంఖ్యలో ఫోటాన్ని రిలీజ్ చేస్తాయి. ఓకేనా? సో ఒకసారి నోట్స్ అయిపోయిందండి అక్కడితో. ఇదేమో తర్వాత మీకు విషయం చెప్పాలి ఏంటి, రూబీ లేజర్లో లైట్ వస్తుంది కదా, ఆ వచ్చే లైట్ యొక్క వేవ్ లెంగ్త్ ఎంత ఉంటుందంటే చూడండి ఇక్కడ 6943 యాంగ్స్ట్రామ్స్. ఓకేనా? ఎంతమ్మా, 6943 యాంగ్స్ట్రామ్స్. ఇందులో ఎవరైనా చెప్పండి, 6943 యాంగ్స్ట్రామ్స్ అంటే ఏ కలరో చెప్పండి. వైట్ కలర్ సార్. కాదమ్మా, మీకు ఒక వేవ్ లెంగ్త్ చెప్తున్నారంటే వైట్ ఎందుకు అవుతుంది, వైట్ ఎప్పుడు వస్తుంది, అన్ని కలర్స్ కలిసిపోతే వైట్ వస్తుంది, అంతే కదా. నేను అడిగే పాయింట్ ఏంటంటే 6943 యాంగ్స్ట్రామ్స్ వేవ్ లెంగ్త్ ఉన్న లైట్ వస్తుంది రూబీ లేజర్ నుంచి, అది ఏ కలర్ అంటారు? రెడ్ సార్. మీకు ఒక ఇమేజ్ నేను చూపిస్తాను. ఒకసారి ఇమేజ్ చూడండి అమ్మా. ఇది ఒక ఇమేజ్ ఏంటి, 6943 యాంగ్స్ట్రామ్స్ అంటే ఎక్కడ ఉంటుంది చెప్పండి ఏరియా. ఇది 4000 అంటే మీరు వైలెట్ కలర్ అంటారు చూసారా, వైలెట్ కలర్ వేవ్ లెంగ్త్ ఎంత ఉంటుంది, 4000 యాంగ్స్ట్రామ్స్. వైలెట్ నుంచి బ్లూకి వచ్చారు, బ్లూ అంటే ఎంత ఉంటుంది, 4500 అంత ఉంటుంది. సో ఇక్కడ గ్రీన్ ఉంది చూసారా, గ్రీన్ అంటే ఎంత, 5000. ఎల్లో అంటే 6000. ఇప్పుడు మనం అనుకుంటున్నది ఎంత, మనం అనుకుంటుంది ఎంత అండి, 6943. మీరు ఇప్పుడు ఈ డయాగ్రామ్ చూస్తే మీకు తెలిసిపోతుంది కదా అది ఏ కలర్ లో ఉంటుంది. ఇంచుమించు 69 అంటే ఇంచుమించు 7000 కదా, 7000 అంటే ఏ కలర్ కనిపిస్తుంది మనకి, డీప్ రెడ్ కలర్. సో మనకి రూబీ లేజర్ నుంచి ఏ కలర్ ఉన్నా, మోనోక్రోమాటిక్ కదా లేజర్ లైట్, ఏ కలర్ ఉన్న లేజర్ లైట్ వస్తుందంటే ఇంచుమించు డీప్ రెడ్ కలర్ ఉన్న లైట్ వస్తుంది. ఓకేనా? డీప్ రెడ్ కలర్. ఓకే, ఒక 5 minutes నోట్స్ చూపిస్తే నా పని అయిపోయినట్టు. ఇంకా మరి నేను నోట్స్ షేర్ చేశాను, చూసుకున్నారమ్మా?
ఓకే, ఒకసారి నోట్స్ చదివి వినిపిస్తాను. ఇందులో ఏమైనా డౌట్ ఉంటే అడగండి. ఇదిగోండి, రూబిక్ క్రిస్టల్ ఈజ్ ఫార్మ్డ్ బై, మీరు లెసన్ బాగా విన్నారు కాబట్టి మీకు ప్రతి పాయింట్ తెలిసిందే ఉంటుంది, ఇబ్బంది ఉండదు. చూడండి, రూబిక్ కనిపిస్తుందమ్మా నోట్స్? ఎస్ సార్. ఓకే, ఎస్ సార్ కనిపిస్తుంది. ఓకే ఓకే, చూడండి. రూబిక్ క్రిస్టల్ ఈజ్ ఫార్మ్డ్ బై యాడింగ్ క్రోమియం ఆటమ్స్ టు అల్యూమినియం ఆక్సైడ్. ఓకేనా? అల్యూమినియం ఆక్సైడ్ అంటే ఎలా రాయాలి? Al2O3, అంతే కదా? Al2O3కి క్రోమియం యాడ్ చేస్తే వచ్చేది రూబీ. క్రోమియం అయాన్స్ యాక్ట్ యాజ్ ది యాక్టివ్ మెటీరియల్, చెప్పాను కదా. ఉండడానికి అల్యూమినియం ఆక్సైడ్ ఉన్నప్పటికీ కూడా ఇందులో హీరో ఎవరంటే క్రోమియం అయాన్స్ యాక్ట్ చేస్తాయి. అందుకే యాక్టివ్ మెటీరియల్ అంటే ఏది? క్రోమియం అయాన్స్. ఓకే, రూబీ లేజర్ డయాగ్రామ్ వేసిన తర్వాత ఈ 4 పాయింట్స్ రాయాలి. ఏంటి చూడండి, రూబీ క్రిస్టల్ ఈజ్ టేకెన్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఏ సిలిండర్కల్ రాడ్, అంతే కదా. ఒక స్తూపాకార కడ్డీ. అది పొడవు ఎంత ఉంటుందని చెప్పాను? 10 సెంటీమీటర్లు. అండ్ డయామీటర్ ఎంత? 1 సెంటీమీటర్. ఓకేనా? తర్వాత ఆ సిలిండర్ని ఎలా ఉంచాలి? 2 ends ఆఫ్ ద సిలిండర్, అంటే ఈ చివర ఈ చివర ఆర్ పాలిష్డ్, పాలిష్ చేస్తారన్న. పాలిష్ ఎందుకు చేయాలి చెప్పండి? లైట్ రిఫ్లెక్ట్ అవ్వాలి అంటే ఏం చేయాలి? పాలిష్ చేయాలి, అంతే కదా. పాలిష్ దే ఆర్ పర్పెండిక్యులర్ టు ది యాక్సిస్ ఆఫ్ ది సిలిండర్. ఓకేనా? ఇవి పర్పెండిక్యులర్ గా ఉండేలా పాలిష్ చేస్తారు. తర్వాత 1 end ఆఫ్ ద రాడ్, అంటే ఈ చివర లెఫ్ట్ సైడ్ ఈజ్ కంప్లీట్లీ సిల్వర్డ్, సిల్వర్ తో కోటింగ్ చేస్తారన్న. సిల్వర్ తో కోటింగ్ చేస్తే లైట్ ఏమవుతుంది? రిఫ్లెక్ట్ అవుతుంది. టు ఫుల్లీ రిఫ్లెక్ట్ లైట్. ఓకేనా? ఒక చివర పూర్తిగా బ్లాక్ చేస్తారు. రెండో చూడండి, అదర్ ఎండ్ ఆఫ్ ద రాడ్ ఈజ్ పార్షియల్లీ సిల్వర్డ్, పూర్తిగా సిల్వర్ కోటింగ్ వేయకుండా కొంత పార్ట్ వేస్తారు. ఎంత? 95% వేస్తారు. ఒక 5% వదిలేస్తారు. ఆ 5% లోంచే మనకు లేజర్ లైట్ లీక్ అయ్యి బయటకు వస్తుంది. ఓకేనా? తర్వాత రూబీ రాడ్ ఈజ్ సరౌండెడ్ బై హెలికల్ జీనాన్ ల్యాంప్, చెప్పాను కదా. రూబీ రాడ్ చుట్టూ పంపింగ్ కోసం ఒక జీనాన్ ల్యాంప్ పెడతారు. ఓకేనా? తర్వాత ఇంకా ఏమన్నా ఈ డయాగ్రామ్ చూసి ఓన్గా రాసుకోవచ్చు. ఈ పాయింట్స్ పెద్ద కష్టమేం కాదు. ఈ రాడ్ చుట్టూ ఏముంటాయి చెప్పండి? కూలెంట్ అని చెప్పాను కదా. లిక్విడ్ నైట్రోజన్ అంటే చాలా చల్లగా ఉంటుందండి. అది -160 అలా ఉంటుందన్నమాట. అలాంటి లిక్విడ్ నైట్రోజన్ ని కూలెంట్ గా వాడతారు. వాడినప్పుడు ఏమవుతుంది? జినాన్ ల్యాంప్ వేడెక్కుతుంది కదా, ఆ వేడిని అది తగ్గిస్తుంది. ఓకే, ఇది కన్స్ట్రక్షన్. చాలా సింపుల్ గా రాశాను, ఎక్కువ పాయింట్స్ పెట్టలేదు. వర్కింగ్ ఆల్మోస్ట్ మీరు నోటి మాటలో రాసుకోవచ్చు వర్కింగ్ అనేది. చూడండి, రూబీ లెవెల్ అనేది ఏంటి? ఒక 3 level లేజర్. దీన్ని 3 level లేజర్ అని ఎందుకంటారంటే, చూడండి మీకు ఇది తప్పని అనిపిస్తుంది ఒకసారి. ఎందుకని సార్? ఇందులో 4 levels కనిపిస్తున్నాయి కదా, E1, E2, E3, E4. 4 కనిపిస్తున్నాయి కాబట్టి ఇది 4 level లేజర్ అని అనిపించే ప్రమాదం ఉంది. అనకూడదు. ఎందుకు అనకూడదంటే, ఇక్కడ E2, E3 2 సెపరేట్ లెవెల్స్ లా చూపించాం కానీ 2 ఒకటే. ఎందుకని ఆటమ్స్ ఇక్కడ ఉండవు కదా. సో E2, E3 రెండింటిని ఒక లెవెల్ గానే పరిగణించాలి. ఇప్పుడు మొత్తం ఎన్ని లెవెల్స్ ఉంటాయి? E1 ఒకటి, E2, E3 కలుపుకుంటే ఒకటి, E4 ఒకటి. మొత్తం ఎన్ని లెవెల్స్ ఉన్నాయి? 3 ఉన్నాయి. కాబట్టి రూబీ ఈజ్ ఏ 3 level లేజర్ అని గుర్తుపెట్టుకోండి. ఓకే, తర్వాత క్రోమియం అయాన్స్ యాక్ట్ యాజ్ ది యాక్టివ్ మెటీరియల్, చెప్పానుగా. యాక్చువల్ లేజర్ లైట్ వచ్చే దేని నుంచి? క్రోమియం అయాన్స్ నుంచే వస్తాయి. ఓకేనా? ఎనర్జీ లెవెల్ డయాగ్రామ్ వేయాలి. ఓకేనా? వేసిన తర్వాత సింపుల్ గా ఇది ఒకసారి చదువుకోండి అమ్మా, పెద్ద కష్టమేం కాదు, మీకు అర్థమైపోతుంది. నేను చెప్పిందే ఉంటుంది పాయింట్. ఓకేనా? ఇది మళ్ళీ మొత్తం అంతా జస్ట్ చదవాల్సిన అవసరం లేదు. ఓకేనా? మీకు జస్ట్ రెడెండెంట్ గా ఉంటుంది మళ్ళీ నేను చెప్తే. ఓకేనా? ఒక విషయం చెప్పండి, E2, E3 నుంచి E4 ఆటమ్స్ ఎలా వస్తాయి? E2, E3 లెవెల్స్ నుంచి E4 కి ఆటమ్స్ ఎలా వస్తాయి? ఏమా ఉన్నారా? E2, E3 నుంచి E4 లెవెల్ కి ఆటమ్స్ ఎలా వస్తాయి? ఎవరో మాట్లాడుతున్నారు కానీ వినపడతలేదు మా వాయిస్. ఇంకెవరైనా చెప్పండి, సిగ్నల్ వీక్ గా ఉన్నట్టుంది. వాటి ఎనర్జీ లెవెల్ బట్టి వెళ్తాయి సార్. అంటే లైట్ ని ఎమిట్ చేయకుండా ఎగ్జైట్ అవుతాయి సార్. ఎగ్జైట్ అవడం కాదు కదా ఇక్కడ. ఇప్పుడు గ్రౌండ్ స్టేట్ లో ఉన్న ఆటమ్స్ అన్ని కూడా జెనాన్ ల్యాంప్ నుంచి లైట్ తీసుకుని ఎక్కడికి వెళ్తాయి? E2, E3 లోకి వెళ్తాయి. నేను అడిగేది అది కాదు. E2, E3 నుంచి కిందకి వస్తాయి కదా అవి. కిందకి ఎక్కడికి? ఇప్పుడు E2, E3 తో పోలిస్తే E4 లెవెల్ కిందే ఉంది కదా, E4 లోకి వస్తాయి. E4 లోకి ఎలా వస్తాయి అని అడుగుతున్నాడు. ఫాస్ట్ గా వస్తాయి సార్ E4 లోకి. ఫాస్ట్ గా వస్తాయి. ఓకేనమ్మా. అంటే ఇప్పుడు హై లెవెల్ నుంచి లో లెవెల్ కి రావాలంటే ఎనర్జీని కోల్పోవాలి కదా. ఎనర్జీని ఎలా కోల్పోతాయి అని అడుగుతున్నాను.
మామూలుగా ఎనర్జీ కోల్పోవడం అంటే ఏమంటారు అందరూ కూడా లైట్ ని ఎమిట్ చేసి ఎనర్జీని కోల్పోతాయి అని చెప్తాను, నేను అదే చెప్పాను ఇప్పుడు దాకా. కానీ మీకు ముఖ్యమైన పాయింట్ అదే, అది చాలా జాగ్రత్తగా రాయాలి ఆ పాయింట్. E2 E3లో ఉన్న క్రోమియం ఆటమ్స్ E4 లెవెల్ కి లైట్ ని ఎమిట్ చేసి రావు, అది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? లైట్ ని ఎమిట్ చేయకుండా వేరే పద్ధతుల్లో, ఓకేనా, రేడియేషన్ లెస్ ట్రాన్సిషన్, వేరే పద్ధతుల ద్వారా ఎనర్జీని కోల్పోయి ఎక్కడికి వస్తాయి? E4 లోకి వస్తాయి సార్. అర్థమైంది పాయింట్? అది అది గుర్తుపెట్టుకోండి అన్న. E2 E3లో ఉన్న ఆటమ్స్ మాత్రం E4 కి లైట్ ని ఎమిట్ చేసి రావు, వేరే పద్ధతుల్లో కిందకు వస్తాయి. ఓకేనా? E4 నుంచి E1 కి ఎలా వస్తాయి తెలుసుగా మీకు? E4 నుంచి E1 కి ఎలా వస్తాయి అంటే లైట్ నుంచి అది అది కూడా ఏ ఎమిషన్? అది స్టిమ్యులేటెడ్ ఎమిషన్. అర్థమైంది కదా? ఇంకేమైనా డౌట్స్ ఉంటే చెప్పండి ఇందులో. అర్థమైందమ్మా? సార్ ఏం డౌట్స్ లేవు కదా? ఓకే, మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు అన్నం వేడిగా ఉన్నప్పుడే తింటారు ఎవరన్నా, కాసిపోయిన తర్వాత ఎండిపోయిన తర్వాత తింటారు కదా ఎవరు తినాలి. అలాగే ఇప్పుడు లెసన్ ఫ్రెష్ గా మీ మైండ్ లో ఉంది, రూబీ లేజర్ కొద్ది గొప్ప అర్థమైంది మీకు చెప్పినట్టు. కాబట్టి ఏం చేస్తారు, ఇప్పుడు ఒకసారి మెటీరియల్ ఓపెన్ చేసి ఒకసారి చూసారనుకోండి, ఇప్పుడు కానీ క్లాసెస్ అయిపోయిన తర్వాత ఆఫ్టర్నూన్ చూసారనుకోండి, మీకు ఈజీగా మీకు అది మెమరైజ్ అయిపోతుంది. ఓకేనా? కాబట్టి ఒక్కసారి దయచేసి నేను నా మాట వినండి. మీరు ఇప్పుడు అర్థం చేసుకున్నారు కాబట్టి మీకు టైం దొరికినప్పుడు ఇవాళ ఏదో ఒక టైంలో ఒకసారి మొత్తం నోట్స్ అంతా ఒకసారి చదవండి. చదివితే మీకు కాంక్రీట్ గా ఇంకా సిమెంట్ వేసి వాటర్ వేసి క్యూరింగ్ చేసినట్టు కాన్సెప్ట్ మర్చిపోకుండా ఉంటారు. రేపటి క్లాస్ లో ఇంకో ఎస్సే ఉంది, ఏంటది? రూబీ లేజర్ కాకుండా హీలియం నియాన్ లేజర్ ఉంది, అది చెప్తాను. ఓకేనా? సో హీలియం నియాన్ లేజర్ అయిపోతే ఇంకొక ప్రశ్న ఉంటుంది మన దానికి, ఆ ఒక్క ప్రశ్న అయిపోతే మనకు మొత్తం లేజర్స్ టాపిక్ అయిపోయినట్టు. ఓకేనా? సరే, అటెండెన్స్ షీట్ పెడతాను, రెస్పాండ్ అవ్వండి. సార్ నోట్స్ షేర్ చేస్తారన్నారు కదా సార్, రాలేదు సార్ మాకు నోట్స్. మీరు టెలిగ్రామ్ లో ఉన్నారమ్మా? ఉన్నాం సార్. అంటే నోట్స్ నేను ఎప్పుడు పీడిఎఫ్ పెట్టేవాడి అమ్మా, ఈసారి పీడిఎఫ్ కాకుండా వర్డ్ ఫైల్ పెట్టాను, ఒకసారి చూడండి జాగ్రత్తగా. పెట్టాను, అందరికీ ఒకేసారి వస్తుంది కదా, గ్రూప్ లోనే పెట్టాను, విడిగా పెట్టలేదు. ఒకసారి చెక్ చేయండి. అయినా నువ్వు అడిగావు కాబట్టి నేను మళ్ళీ ఇవాళ ఆ గూగుల్ ఫామ్ తో పాటు నేను మళ్ళీ నోట్స్ వర్డ్ ఫైల్స్ రెండు పెడతాను. ఒకసారి వీలైతే ఒక జిరాక్స్, తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం కూడా పెట్టారు సార్. రెండు పెట్టానమ్మా. ఎస్ సార్. సో దాన్ని ఏం చేస్తారంటే ఒక హార్డ్ కాపీ జిరాక్స్ తీయించేసుకోండి, మీ దగ్గర పెట్టుకోండి. నేను లెసన్ చెప్పేటప్పుడు మీరు అది చూసుకుంటూ ఉంటే మీకు ఈజీగా అర్థం అవుతుంది. ఓకేనా? ఎస్ సార్. ఓకే.